హాయ్ స్టూడెంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్తో మీ దగ్గరికి వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మరియు కొద్దిగా కన్ఫ్యూజ్గా కూడా ఉంటుంది. ఎవరైతే దీంట్లో క్లారిటీగా ఉంటారో, ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా అర్థమవుతుంది. ఇవి చాలా బేసిక్ సబ్జెక్ట్ అన్నమాట. అందుకని ఈరోజు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీకు మంచి క్లారిటీ నేను ఇవ్వగలుగుతాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో అనాలిసిస్ కూడా ఉంటుంది, మంచి క్వశ్చన్స్ ఉంటాయి మీకు దీనిపైన. కాబట్టి బాగా ఈ వీడియో వినండి. నెక్స్ట్ టాపిక్ వీడియోలో క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరే చేయాలి. ఓకే, ఎస్, లెట్ us to start ది క్లాస్. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అంటే చూడండి, కార్బన్ కాంపౌండ్స్ అన్ని చాలా ఉన్నాయి. వాటిని ఏ విధంగా క్లాసిఫై చేశారో దాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. మొట్టమొదట మనము క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ చూసినట్లయితే చూడండి, ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ను మెయిన్ గా 2 టైప్స్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. నెంబర్ 1 చూడండి, ఓపెన్ చైన్ కాంపౌండ్స్. బాగా గుర్తుంచుకోండి, ఓపెన్ చైన్ కాంపౌండ్స్. నెంబర్ 2 క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్. ఓపెన్ చైన్, క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్. ఓకే, నెక్స్ట్ దీని గురించి నెక్స్ట్ మళ్ళీ తర్వాత చూద్దాం. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ మళ్ళీ 2 టైప్స్ క్లాసిఫై చేశారు. ఒకటి సాచురేటెడ్, రెండవది అన్సాచురేటెడ్. అన్సాచురేటెడ్ మళ్ళీ 2 టైప్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఓకే, నెక్స్ట్ క్లోజ్డ్ చైన్స్ చూసినట్లయితే ఇవి సైక్లిక్ కాంపౌండ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి 2 రకాలు, 2 టైప్స్ అన్నమాట, హోమోసైక్లిక్, హెటిరోసైక్లిక్. వీటి గురించి మనం తర్వాత క్లారిటీగా 1 by 1 డిస్కషన్ చేద్దాం. మొట్టమొదట బ్రాడ్ గా 2 రకాలు. ఒకటి ఓపెన్ చైన్ ఏసైక్లిక్ కాంపౌండ్స్, వీటినే అలిఫాటిక్ అని కూడా పిలుస్తారు. అలిఫాటిక్ కాంపౌండ్స్ అని కూడా పిలుస్తారు. ఇక రెండవది క్లోజ్డ్ చైన్, ఇవి సైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. ఓపెన్ చైన్ అంటే చైన్ లాగా స్ట్రెయిట్ గా ఉండేటటువంటి కాంపౌండ్స్. రెండవది క్లోజ్డ్ చైన్ అంటే క్లోజ్డ్ సర్కిల్ లాగా ఉన్నటువంటి కాంపౌండ్స్ అని జస్ట్ ఇప్పుడు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం వీడియోలో చూడండి, నెక్స్ట్ పార్ట్ లో చూడండి, ఇక్కడ ఓపెన్ చైన్ మనం మొట్టమొదట ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ మనకు ఏమించాము, కార్బన్ కాంపౌండ్స్ లో లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి ఓపెన్ చైన్. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటే వీటిని ఏసైక్లిక్ ఆర్ ఎలిఫాటిక్ అంటారు. ఇవి ఎలా ఉంటాయి చూడండి, ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా స్ట్రెయిట్ లైన్ ఉంటుంది చూడండి. స్ట్రెయిట్ చైన్ అంటే కార్బన్ 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 ఇలా బాండ్స్ వేసుకుంటూ స్ట్రెయిట్ గా 1 by 1 వెళ్తూనే ఉంటాయి. పొడువుగా పిల్లలు 1 by 1 చేతులు పట్టుకుని నుంచుంటే ఎలా ఉంటుందో అలా స్ట్రెయిట్ గా ఉంటాయి. అంటే చైన్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనమాట, క్లోజ్ కాదు. అటువంటి వాటిని మనము ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటారు. వాటికి బ్రాంచ్ ఉండొచ్చు చూడండి. ఈ విధంగా ఒక 4 కార్బన్స్ ఇలా ఉంటే దీనికి ఒక బ్రాంచ్ ఉంది, బ్రాంచ్ ఉండొచ్చు కానీ క్లోజ్ కాలేదన్నమాట. ఇలా ఉన్నటువంటి దాన్ని మనము ఏమని పిలుస్తారు, ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటారు. వీటినే ఏ సైక్లిక్ అంటే సైక్లిక్ కాదు అని అర్థం. ఓకే, అలాగే అలిఫాటిక్ అని కూడా పిలుస్తారు. ఇవి స్ట్రెయిట్ చైన్ అండ్ బ్రాంచ్డ్ చైన్ లో ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఇక్కడ ఒకటి, అంటే ఆ కార్బన్ కాంపౌండ్స్ లో ఓపెన్ చైన్ గురించి డిస్కషన్ చేసినాం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చైన్ తర్వాత ఈ ఓపెన్ చైన్ మళ్ళీ 2 టైప్స్ అన్నమాట. ఒకటి సాచురేటెడ్, రెండవది అన్సాచురేటెడ్ అన్నాం. ఇప్పుడు సాచురేటెడ్ గురించి తెలుసుకుందాం. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే చూడండి, మనకు ఎగ్జాంపుల్ వీటిని మనం ఏమని పిలుస్తామంటే, ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్కేన్స్ అంటారు, ఏన్స్ అంటారు, ఆల్కేన్స్. సాచురేటెడ్ కాంపౌండ్స్ ఏమని పిలుస్తాం, ఆల్కేన్స్ అంటారు. ఏన్ అనేటటువంటి వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఏన్, ఆల్కేన్స్. దీస్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్, అంటే వీటిలో ఏముంటాయి అంటే ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయి అనే విషయం మీరు గుర్తుంచుకోండి. అంటే సి బాండ్, సి అంటే కార్బన్ కు మధ్య సింగిల్ బాండ్ మాత్రమే ఉంటుంది. కార్బన్ కు కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కేన్స్ అంటారు. ఓకే, సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటారు. ఇవి చాలా స్టేబుల్ కాంపౌండ్స్, ఇవి చాలా స్టేబుల్, స్థిరంగా ఉంటాయి. సాచురేటెడ్ అనే పదంలోనే మీకు అర్థమైపోతుంది, ఇవి స్టేబుల్ కాంపౌండ్స్. వీటిని మనం ఏమని పిలుస్తాం, ఆల్కేన్స్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా అంటే, ఈ ఎగ్జాంపుల్ మీథేన్, దిస్ ఈజ్ ఫస్ట్ కాంపౌండ్ అన్నమాట. ఆల్కేన్స్ లో ఫస్ట్ కాంపౌండ్ ఏంటంటే మీథేన్. ఫార్ములా CH4, కార్బన్ చుట్టూ ఈ విధంగా 4 హైడ్రోజన్ ఉంటాయి, అది CH4 మీథేన్. నెక్స్ట్ ది ఈథేన్ అంటారు, ఇది ఈథేన్. CH2, ఇక్కడ ఒక CH2 బాండ్ CH2 అంటే C2H6 అని కూడా దీన్ని పిలుస్తారు. ఇది ఈథేన్ అంటాం. ఓకేనా,
ఆల్కేన్స్ కి ఎగ్జాంపుల్ మీథేన్, రెండవ ఎగ్జాంపుల్ ఈథేన్. వీటిని ఏమని పిలుస్తారు? ఆల్కేన్స్ అంటారు. ఇవి ఏవి? సాచురేటెడ్ కాంపౌండ్స్. ఇవి దేంట్లో ఒక భాగము అంటే ఇవి ఓపెన్ చైన్ కాంపౌండ్స్ లో భాగం. చూడండి ఇక్కడ కార్బన్ కాంపౌండ్స్ లో ఓపెన్ చైన్ లో మనము సాచురేటెడ్ కాంపౌండ్స్ గురించి చూసాం, వాటిని ఆల్కేన్స్ అంటారు. ఇవన్నీ స్టడీ చేసాం. కార్బన్ కాంపౌండ్స్ లో ఓపెన్ చైన్ అంటే స్ట్రెయిట్ చైన్ ఉంటుంది, వీటిని ఏసైక్లిక్ అంటారు. ఎలిఫాటిక్ అంటే ఏసైక్లిక్ అంటే ఏంటంటే సైక్లిక్ కానిటువంటివి అనమాట, సైక్లిక్ ఉండదు వాటిలో. ఓకే, ఇక సాచురేటెడ్ అంటే ఎగ్జాంపుల్ ఆల్కీన్స్ అంటాం, ఆల్కేన్స్ అంటాము, ఎగ్జాంపుల్ మీథేన్, ఈథేన్. నెక్స్ట్ అన్సాచురేటెడ్ చూద్దాం. అంటే కార్బన్ కాంపౌండ్స్ లో ఓపెన్ చైన్ లో అన్సాచురేటెడ్ గురించి చూద్దాం. అన్సాచురేటెడ్ మనం ఇప్పుడు చూసినట్లయితే చూడండి, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. ఈ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ 2 టైప్స్ అన్నాం కదా, ఆల్కీన్స్. నెక్స్ట్ రెండవది ఏంటి? ఆల్కైన్స్. చూడండి పేరు ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్, పేర్లు భలే ఉన్నాయి కదా. చూడండి ఆల్కీన్స్ ఇవి వెరీ యాక్టివ్ అన్నమాట. చూడండి డబుల్ బాండ్ ఉంటుంది, వీటికి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సరే, ఆల్కీన్స్ కి కేవలం డబుల్ బాండ్ ఉంటుంది, వాటిని ఆల్కీన్స్ అంటారు. ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కైన్స్ అంటారు. చూడండి గుర్తుందా? అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ 2 టైప్స్, ఒకటి ఆల్కీన్స్, రెండు ఆల్కైన్స్. ఆల్కిన్స్ అంటే ఏంటి? వాటిలో డబుల్ బాండ్ ఉంటుంది. అంటే ఏ డబుల్ బాండ్? సిసి మధ్య, అంటే కార్బన్ కు కార్బన్ కు ఖచ్చితంగా కనీసం ఒక డబుల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కీన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఈథీన్ అంటారు. ఈథీన్ ఎగ్జాంపుల్ చూడండి, C2H4 స్ట్రక్చర్ ఏంది? C2H4 అనేది ఎగ్జాంపుల్. ఆల్కీన్స్ కి ఎగ్జాంపుల్ C2H4, ఇది ఫస్ట్ కాంపౌండ్. దీన్ని ఈథీన్ లేదా ఎథిలీన్ అని కూడా పిలుస్తారు. C2H4 అంటే ఈథీన్ అని అనొచ్చు లేదా ఎథిలీన్ అనైనా అనొచ్చు. ఓకే, ఆల్కీన్స్ అంటే ఏముంటుంది? ఇందులో డబుల్ బాండ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి? ఈథీన్. దీంట్లో కనీసం ఒక డబుల్ బాండ్ ఉండాలి. దీన్ని మనము అన్సాచురేటెడ్ కాంపౌండ్ అంటారు. ఓకే, ఇవి చాలా యాక్టివ్, అంటే రియాక్షన్స్ లో బాగా పాల్గొంటాయి. ఓకే, నెక్స్ట్ అన్సాచురేటెడ్ లో రెండవ టైప్ ఏంటి? ఆల్కైన్స్. చూడండి ఆల్కైన్స్. ఆల్కైన్స్ లో ఏముంటుంది? ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఆల్కిన్స్ లో ఏముంటుంది? డబుల్ బాండ్ ఉంటుంది. కానీ ఆల్కైన్స్ లో ఏముంటుంది? ట్రిపుల్ బాండ్ ఉంటుంది. అంటే మినిమం ఒక ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉంటుంది? కార్బన్ కు మధ్య. అక్కడ చూడండి, గుర్తుంచుకోండి, ఇక్కడ కార్బన్ కు మధ్య ఒక ట్రిపుల్ బాండ్, కనీసం ఒక ట్రిపుల్ బాండ్ ఉంటే దానిని ఆల్కైన్స్ అంటాము. అర్థమవుతుందా? ఆల్కైన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈథైన్ అంటాం. చూడండి ఆల్కైన్, ఈథైన్, పేర్లు బాగున్నాయి కదా. ఆల్కైన్, ఈథైన్. దీన్నే మనము అసిటలీన్ అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, పేరు ఏమంటారు? అసిటలీన్ అంటారు. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ 2 టైప్స్, ఒకటి ఆల్కీన్స్, రెండు ఆల్కైన్స్. ఆల్కీన్స్ అంటే మినిమం 1 డబుల్ బాండ్ ఉంటుంది, వాటిని ఆల్కీన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఈథీన్ లేదా ఎథిలీన్ లేదా ప్రోపీన్ అని కూడా పిలుస్తారు. అంటే ప్రోపీన్ అంటే అది వేరే స్ట్రక్చర్, ఈథీన్ అంటే ఇది C2H4. రెండవది ఏంటి? ఆల్కైన్స్. ఆల్కైన్స్ అంటే కనీసం మినిమం ఏముంటాయంటే ట్రిపుల్ బాండ్. మీకు టక్కన గుర్తు రావాలి. ఆల్కేన్స్ అంటే ఫస్ట్ అయిపోయింది, అది సింగిల్ బాండ్. చూడండి ఆల్కేన్స్ అంటే మీరు ఫస్ట్ చూసినది ఆల్కేన్స్, దీంట్లో కేవలం సింగిల్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. చూడండి ఇవి ఆల్కేన్స్ అంటారు వీటిని. ఇవి ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయి, దీంట్లో డబుల్ బాండ్స్ ఉండవు, ట్రిపుల్ బాండ్స్ ఉండవు. ఓకే, నెక్స్ట్ అన్సాచురేటెడ్ లో 2 టైప్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఆల్కీన్స్ లో అంటే కనీసం ఒక డబుల్ బాండ్ ఉంటుంది, వాటిని ఆల్కీన్స్ అంటారు. కనీసం ఒక ట్రిపుల్ బాండ్ ఉంటుంది, వాటిని ఆల్కైన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు క్లోజ్డ్ చైన్ లేక వచ్చేద్దాం. అంటే చూడండి, మొట్టమొదట ఓపెన్ చైన్ అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ హాఫ్. క్లోజ్డ్ చైన్ అంటే మీకు ఏంటి? ఇట్లా క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట. చైన్ ఇలా క్లోజ్ అయిపోతుంది, అంటే రింగ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి వాటిని క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్ అంటారు. ఓకేనా, సింపుల్. రింగ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి వాటిని ఏమని పిలుస్తాం మనము? క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్, అంటే సైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. ఇది సైక్లిక్ కాంపౌండ్. ఓకే, నెక్స్ట్ మనము ఈ సైక్లిక్ కాంపౌండ్స్ ఎన్ని రకాలయ్యా అంటే 2 టైప్స్ రింగ్ కాంపోజిషన్ టైప్స్, హోమోసైక్లిక్, హెటెరోసైక్లిక్. చూడండి హోమోసైక్లిక్, హెటెరోసైక్లిక్. ఏంటి హోమోసైక్లిక్ అంటే? ఓన్లీ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. అంటే ఈ రింగ్ లో కార్బన్ 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 ఇలా 6 కార్బన్స్ ఉన్నాయి అనుకోండి, దీనిని మనము హోమోసైక్లిక్ అంటారు. అంటే అన్ని కార్బన్లు ఉంటాయి అందులో, వేరే అంటే ఆ రింగ్ లో ఉన్నటువంటి అంటే కార్బన్ 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 వాటి మధ్యనే బాండ్ ఉంటుంది, కార్బన్లే అన్ని అందులో ఉంటాయి. ఓకే, కార్బన్ కాకుండా వేరే ఎలిమెంట్ ఉంటుంది అనుకోండి, అంటే నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, సల్ఫర్ కానీ, ఇలా ఫాస్ఫరస్ కానీ ఉండకూడదు అనమాట. ఓన్లీ కార్బనే ఉంటే వాటిని హోమోసైక్లిక్. ఒకవేళ అది ఓకేనా, హోమోసైక్లిక్. రెండవది ఏంటి? హెటెరోసైక్లిక్. హెటెరోసైక్లిక్ అంటే
ఇక్కడ కార్బన్లతో పాటు కార్బన్ ప్లేస్ లో ఈ నైట్రోజన్ గాని, ఫాస్ఫరస్ గాని, సల్ఫర్ గాని, ఆక్సిజన్ గాని ఉంటుంది ఎక్కడో వచ్చాట రింగ్ లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆక్సిజన్ ఉందనుకోండి, ఇక్కడ చూడండి ఈ రింగ్ లో ఆక్సిజన్ ఉంది, అందుకని వీటిని ఏమంటారు? హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్. ఏమంటారు వీటిని? హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్. ఆర్ యు అండర్స్టాండ్? ఎస్, బాగా వినండి. నెక్స్ట్ మీకు క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్. ఓకే, చూడండి రింగ్ కాంపౌండ్స్ 2 టైప్స్. ఓకే, 2 టైప్స్. ఒకటి హోమోసైక్లిక్, ఇవి హోమోసైక్లిక్. రెండవది హెటిరోసైక్లిక్. ఓకే, నెక్స్ట్ మనము ఏలిసైక్లిక్ కాంపౌండ్స్. అంటే ఈ హోమోసైక్లిక్ లోనే చూడండి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. సైక్లోఆల్కేన్స్, సైక్లోఆల్కిన్స్, సైక్లోఆల్కైన్స్. ఆల్కేన్స్ అంటే మనం ఫస్ట్ చూసాం కదా, ఆల్కేన్స్ అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. ఆ సింగిల్ బాండ్స్ ఉండేటివన్నీ కూడా ఇలా రింగ్ ఉందనుకోండి, వాటిని ఆల్కేన్స్ అంటారు. సైక్లో ఆల్కీన్స్, ఈయన వచ్చిందంటే డబుల్ బాండ్ ఉంటుంది అనమాట. అంటే డబుల్ బాండ్ ఉండేవి కూడా ఈ విధంగా ఉండొచ్చు. దీంట్లో అన్ని కూడా కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఎలిసైక్లిక్ కాంపౌండ్స్, అంటే హోమోసైక్లిక్ అంటాం. ఓకే, ఇంకా సైక్లో ఆల్కైన్స్ అంటే ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని అలానే పిలుస్తారు అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి అరోమేటిక్ కాంపౌండ్స్. వీటిలో కార్బన్ ఉంటుంది, మరి వేరే ఎలిమెంట్స్ ఏమి ఉండవు, కానీ ఇవి అరోమేటిక్ కాంపౌండ్స్ ని కలిగి ఉంటాయి. అంటే వీటిలో 4n+2 పై ఎలక్ట్రాన్లు ఉంటాయి అనమాట. అందుకని వీటిని అరోమేటిక్ కాంపౌండ్స్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. అరోమేటిక్ కాంపౌండ్స్ అంటే అవి కూడా రింగ్ కాంపౌండ్స్. అయితే వాటిలో ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ గా డబుల్ బాండ్స్ ఉంటాయి. ఇలా ఎగ్జాంపుల్ బెంజీన్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. బెంజీన్ స్ట్రక్చర్ C6H6 బెంజీన్. ఇలా ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంటాయి అనమాట. దీంట్లో 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. n ప్లేస్ లో 1 ప్రొడ్యూస్ చేస్తే మనము 1 × 4 అంటే 6. దీంట్లో 6 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒక మనకు అరోమేటిక్ కాంపౌండ్ అని పిలుస్తారు అనమాట. మనం 4n+2 వీటి గురించి ఇంకా డీటెయిల్ గా తర్వాత తెలుసుకుందాం. ఇవి అన్సాచురేటెడ్ కాంపౌండ్. ఎందుకు? డబుల్ బాండ్స్ ఉంటే అన్సాచురేటెడ్. డబుల్ బాండ్ గానీ లేదా ట్రిపుల్ బాండ్ గానీ ఉందంటే అన్సాచురేటెడ్. ఓన్లీ సింగిల్ బాండ్ ఉందంటే సాచురేటెడ్ అనమాట. ఓకే, ఇది. సో ఈ విధంగా సబ్ టైప్స్ ఆఫ్ అరోమేటిక్ కాంపౌండ్స్ లో కూడా మనం ఇంకా బెంజినాయిడ్స్ అంటే 2 రింగ్ కాంపౌండ్స్ అంటే బెంజినాయిడ్స్ అని, ఇవి ఇలా కాకుండా నాన్ బెంజినాయిడ్స్ అని కూడా పిలుస్తారు అనమాట. ఇవి టోటల్ గా క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే, వీడియో 1కి 2 సార్లు చూడండి, ఫుల్ క్లారిటీగా ఉండండి. మనం ఫస్ట్ నుంచి మనం చూసినట్లయితే మొట్టమొదట సాచురేటెడ్ కాంపౌండ్స్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అన్ని కూడా మనం చూస్తే కార్బన్ కాంపౌండ్స్ 2 టైప్స్, ఓపెన్ చైన్, క్లోజ్డ్ చైన్. ఓపెన్ చైన్ 2 టైప్స్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్ అంటే ఆల్కేన్స్, ఓన్లీ సింగిల్ బాండ్స్. ఓకే, అన్సాచురేటెడ్ అంటే ఆల్కిన్స్ అండ్ ఆల్కైన్స్. ఆల్కిన్స్ అంటే ఏంటి? అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ ఉండాలి వాటిలో. అట్లీస్ట్ 1 డబుల్ బాండ్, ఆల్ డబుల్ బాండ్స్ కాదండి. అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ ఉంటే అది ఆల్కిన్స్. అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్ ఉంటే అది ఆల్కైన్స్. పేరు చూడండి, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. మంత్రంలా ఉంది. ఆల్కేన్స్ అంటే సింగిల్ బాండ్స్, ఆల్కీన్స్ అంటే కనీసం 1 డబుల్ బాండ్ ఉండాలి, ఆల్కైన్స్ అంటే కనీసం 1 ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఇవి 3 మీరు బాగా గుర్తుంచుకోండి. ఇక క్లోజ్డ్ చైన్ తీసుకుంటే మనకి హోమోసైక్లిక్, హెటరోసైక్లిక్ ఇవి చూద్దాం. సో ఈ కన్ఫ్యూజ్ లేకుండా బాగా చూడండి. ఓకే, దిస్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ క్లాస్, దట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ క్లాస్ లో మనం వీటిపైన క్వశ్చన్స్ లాగా ఉండి ఒక క్యూరియాసిటీగా ఉండేటటువంటి క్వశ్చన్స్ తో మనం నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే బాగా చదివారో, బాగా విన్నారో వాళ్ళకి ఆ క్వశ్చన్స్ అర్థమవుతాయి. ఎవరు విన్నారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్ గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ PDFs కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్ లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్ లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి.
ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.